గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ యూటీఎఫ్ ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐవి మాట్లాడుతూ పీడీఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే అన్నారు. పీడీఎఫ్ యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడుపోయారని నిరాధారమైన ఆరోపణలు చేయటం ఆయన స్థాయికి తగదన్నారు. ఈ 2007 నుంచి పీడీఎఫ్ అభ్యర్థులందరూ పాలకపక్షం ఎవరైతేనేమి మీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఇన్సైడ్ కౌన్సిల్ అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకంగా విమర్శిస్తూ వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. పీడీఎఫ్ అమ్ముడుపోవడం ఏంటి? అమ్ముడుపోయినట్లు మీరు ఎట్లా ప్రకటన చేస్తారు? ఎట్లా సమాచారం చెప్తారు? మీరు ఏ ఉదాహరణ చెప్తారు? ఈ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు నిజాయితీగా ఈ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందువల్ల ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మీకేం ఒరిగేటువంటి వ్యవహారం ఏమీ లేదని చెప్పి అదేదో నామినేషన్ ప్రక్రియలో చెక్ చేసేటప్పుడు అవన్నీ చాలా కన్ఫర్మ్గా అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు చెక్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సరే ఏమైనా ఉంటే వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి, ఇందులో ఈ కాలం పూర్తి చేయలేదని చెప్పాలి. ఏలూరు విభాగానికి బాధ్యతలు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు. వాళ్ళన్నీ చూశారు, అంతా బాగుందని చెప్పారు. కానీ చివరి సమయంలో పలానా చోట ఒక కాలంలో రాఘవులకు సంబంధించి అది ఫిల్ చేయలేదని చెప్పారు. రైట్, ఓకే, మీ యొక్క ఎన్నికల నిబంధనల మేరకే దానికి సంబంధించినటువంటి రీసబ్మిషన్ చేస్తామని చెప్పాం. దాన్ని ఆయన ఎట్లా చెప్తున్నాడు? అందువల్ల ఈయన పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ కాబట్టి ఆయన కనుక రంగంలో ఉన్నట్లయితే అది హర్షకుమార్ యొక్క గెలుపుకి ఓటమికి అది కారణం అవుతుందని చెప్పి ఆ రకంగా ఆయన ఓట్లు చీల్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీ కూటమి ఈ రకంగా ఆయన మళ్ళా ఆయన యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా వాళ్ళు నిబంధనావళి ప్రకారంగా ఆ యొక్క నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన నిబంధనావళి ప్రకారంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మేమే తప్పుడు సమాచారం ఇవ్వలేదు. ఫలానా చోట మాత్రం ఒక చిన్న ఆ కాలం పూర్తి చేయలేదని పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసి ఉండొచ్చు.